నమో వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్తపరివారాయ సర్వదివ్యమంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శేషాద్రిశిఖరరత్నం త్రిభువనదురితాంధకారమార్తాండం భక్తజనపారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమానే అభంగరవిభూతిర్నస్తరంగయతు మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనూమస్మరణాత్ భవేత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. సప్తశైలాధీశుడు శ్రీమన్నారాయణుడు వేంచేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. తిరుమల పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సన్నిధి సమీపంలో నాద నీరాజన కళా వేదికపై ప్రతినిత్యము కూడా శుభ ప్రాతకాల సమయంలో భక్తులందరం కూడా స్వామివారిని శ్రీచరణములను సేవిస్తూ వారికి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ అనేక రకమైనటువంటి విషయములు కలిగినటువంటి మహాపురాణమైనటువంటి నారదీయ మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా పఠనం ద్వారా పారాయణ ద్వారా శ్రవణం ద్వారా స్వామిని సేవిస్తూ ఉన్నాం. మనందరం కూడా పూర్వజన్మ సుకృత భాగ్యం వలన ఆచార్య కటాక్షం వలన శ్రీమన్నారాయణుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రవణ భక్తి ద్వారా భగవాన్ వేదవ్యాస మహర్షి వారు అందించినటువంటి మద్వయం భద్వయం చైవ భత్రయం వచతుష్టయం అనాపలింగకూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అష్టాదశ మహాపురాణములైనటువంటి మత్స్య మార్కండేయ పురాణముల మొదలుగాగల స్కాంద పురాణం వరకు ఉన్నటువంటి 18 పురాణములలోనూ నారదీయ మహాపురాణంలోని విశేషాలని ప్రతినిత్యము కూడా ఈనాడు కూడా స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృన్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పూర్ణిమా తిథి స్వామివారు మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి శుభ పరంపరతో స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో మరొక్కసారి శ్రీనివాసునికి శిరస్సు వంచి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సమస్తమైనటువంటి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతోటి ఉండాలని ఆ కట్టి వరదహస్తుడైనటువంటి శ్రీనివాసుని ప్రార్థన చేస్తూ నారదీయ మహాపురాణంలో మనం విశేషమైనటువంటి విషయం తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాడు పరమ పవిత్రమైనటువంటి రోజు మార్గశీర్ష పౌర్ణిమ. ఈ పౌర్ణమి నాడు శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించమని వచ్చును అని చెప్పి మనకి అష్టాదశోధ్యాయంలో నారదీయ మహాపురాణంలో ఈ వ్రతము యొక్క విధానమంతా కూడా సవిస్తారంగా చెప్పారు. దానిని గూర్చి నిన్నటి రోజు మనం సవివరంగా తెలుసుకున్నాం. ఈనాడు
పరమ పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి నాడు శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి సర్వపాపహరం పుణ్యం సర్వదుఃఖ నిబర్హణం బ్రాహ్మణ క్షత్రజ విషాం శూద్రాణాం యోషితాం తథా సమస్త కామఫలదం సర్వవ్రత ఫలప్రదం దుష్ప్రనాశనం ధర్మ్యం దుష్టగ్రహ నివారణం సర్వలోకేషు విఖ్యాతం పూర్ణిమావ్రతముత్తమం. ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తారో వారికి సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖములన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య తదుపరి వర్ణముల వారు తొదకు స్త్రీలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చును. దీనికి వర్ణాశ్రమంతో సంబంధం లేదు. కాబట్టి వ్రతాన్ని ఎవరైతే ఆచరించాలని సంకల్పం చేసుకున్నారో ఆ లక్ష్మీనారాయణ స్వామి వారిని ప్రార్థన చేసి, స్వామి ఈనాడు నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పి బంధువులతోటి బ్రాహ్మణోత్తములను కూడా పిలుచుకుని వచ్చి స్వామివారికి నమస్కరించి దంతధావన జిహ్వా నిర్లేఖనాది స్నాన సంధ్యావందనాది జప అనుష్ఠానములు వారి వారి ఆశ్రమ ధర్మ ప్రకారముగా తప్పనిసరిగా నిర్వర్తించుకొని చక్కగా స్వామివారి ముందు నమస్కారం చేసుకుని ఆ లక్ష్మీనారాయణ స్వామి వారిని షోడశోపచారములతోటి అర్చించి తులసి మారేడు మొదలుగా గల మరియు అనేక రకమైనటువంటి పుష్పముల చేత స్వామివారికి అర్చన గావించి నమస్కారం చేసుకొని ప్రణమిల్లుతూ అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తదుపరి ఆ మంత్రముతోనూ మరియు ఆద్యము అనగా నెయ్యితోటి నువ్వులతోటి హవనం చేసి అంటే హోమాన్ని పూర్తి చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించేవారు భక్తి శ్రద్ధలతోటి స్వామివారి యొక్క హవనాన్ని కూడా పూర్తి చేసుకుని శాంతచిత్తులై వారి వారి గృహ్య సూత్ర ఆధారముగా ఈ యొక్క వ్రతాన్ని పరిసమాప్తి గావించిన తర్వాత సాయంకాల సమయంలో ఆ మహాలక్ష్మి వారి యొక్క సోదరుడైనటువంటి చంద్రుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకుని అక్కడ ఈ ప్రకారంగా అక్షతలని పుష్పములను కూడా తీసుకొని తీర్థాన్ని తీసుకొని ఈ శ్లోకాన్ని స్వామివారికి పఠనం చేస్తూ ఈ మంత్రంతో అక్కడ అర్ఘ్యాన్ని వదలాలి. క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహానార్ఘ్యం మయా దత్తం రోహిణీ నాయక ప్రభో అనేటువంటి మంత్రంతో ఆ చంద్రునికి అర్ఘ్యాన్ని అక్కడ వదిలి చేతులు జోడించి నమస్కారం చేసుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తి చేసిన సందర్భంలో బంధుమిత్రులతోటి ఆ రోజు రాత్రి నృత్యగీత మంగళవాద్యములతోటి స్తోత్రములతోటి అనేక రకమైనటువంటి విధానముగా స్వామివారికి ఉపచారములన్నీ కూడా గావించి బంధువులతో కూడి ఆ రోజు రాత్రి స్వామివారి యొక్క సేవలో తరిస్తూ మరుసటి రోజు ఉదయం అనగా రేపటి రోజు ఉదయం తిరిగి మరలా స్వామివారి ఆరాధన చేసుకుని ఆ పెరుమాళ్ళకు నివేదించినటువంటి ప్రసాదాన్ని తన బంధుమిత్రులతో కలిసి భుజించి స్వామివారికి ఎవరైతే తృప్తిగా సేవ చేసుకుంటారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి శుభములన్నీ కూడా కలుగుతాయి అని చెప్పి సర్వపాప వినిర్ముక్త కులాయుత సమన్విత ప్రయాతి విష్ణుభవనం యోగినామపి దుర్లభం. శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి శ్రీచరణములను చేరడానికి ఏకైక మార్గం, సులభమైనటువంటి మార్గము ఈ యొక్క వ్రతాన్ని లక్ష్మీనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చును అని చెప్పి ఈ మార్గశిర పౌర్ణమి నాడు విశేషంగా ఈ యొక్క వ్రతాన్ని గూర్చి మనకి నారదీయ మహాపురాణంలో అష్టాదశోధ్యాయంలో సాక్షాత్తు సనక మహర్షి వారే నారదుల వారికి ప్రబోధం చేస్తున్నటువంటి వ్రతాన్ని తప్పనిసరిగా
వారి వారి శక్తి అనుసారముగా భక్తితోటి ఆచరించేవారు తప్పనిసరిగా ఆచరించవచ్చును. అలాగే భక్తితోటి భగవంతుడైనటువంటి పరంధాముణ్ణి ఎల్లప్పుడూ కూడా నవవిధ భక్తులతోటి సేవిస్తున్నట్లుగా ఈ నారదీయ మహాపురాణాన్ని కూడా శ్రవణం చేస్తూ మరిన్ని విశేషాలని మనం తెలుసుకుందాం. నిన్నటి రోజు మన కథా సారాంశంలో ఆ యాగాస్పాన్ని కపిల మహర్షి వారి యొక్క సమక్షంలో చూసినటువంటి యొక్క సకల పుత్రులందరూ కూడా కపిల మహర్షి వారి యొక్క ఆగ్రహానికి లోనై వారందరూ కూడా అక్కడే వారి యొక్క నేత్రముల నుండి వచ్చినటువంటి అగ్నిజ్వాలలకి ఆహుతైపోయి అక్కడే పడి ఉండగా ఆ విషయాన్ని దేవదూత ద్వారా తెలుసుకున్నటువంటి సగర చక్రవర్తి ఏమీ బాధపడకుండా, ఎందుకయ్యా అంటే వారు చేసినటువంటి దుష్కృత్యములకు శిక్ష భగవంతుడు అనుగ్రహింపజేశాడు మహర్షి రూపంలో అని చెప్పి చాలా సంతోషం చెందారన్న సగర చక్రవర్తి. సంతోషం చెందిన తర్వాత వారి మనముడైనటువంటి వారికి తప్పనిసరిగా ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యాగాస్పాన్ని తీసుకురమ్మని చెప్పగా వారి తాతగారి దగ్గర అనుమతి తీసుకొని యాగాస్పం కపిల మహర్షి వారి దగ్గర పాతాళంలో ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కపిల మహర్షికి సాష్టాంగ ప్రణిపాతం గావించి, స్వామి మా పెనతండ్రులు చేసినటువంటి దోషమును మన్నించండి, వారికి తిరిగి మరలా స్వర్గ ప్రాప్తిని కలగజేయండి అని చెప్పి ప్రార్థన చేస్తే, నాయన నీ తదుపరి ఉన్నటువంటి వారు ఈ యొక్క మీ పెనతండ్రికి మొదలుగా గల వారందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగజేయడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పగానే ఈ సగర చక్రవర్తి కాస్త కొద్ది కాలం తర్వాత ఆగిన పరంపదించారు. ఆ తర్వాత ఆ గంగని తీసుకొని వచ్చే భారాన్ని ప్రార్థన చేసి భగీరథుల వారు ప్రయత్నం చేశారు. ఈ గంగానదిని గంగని తీసుకుని వచ్చి తన యొక్క తాత ముత్తాతలు చేసినటువంటి దోషములన్నీ కూడా నివృత్తి అవ్వడం కోసం ఆ భగీరథుడు అనేక రకమైనటువంటి ప్రయత్నం చేసి సాక్షాత్తు గంగని తీసుకుని రావడం కోసం పరమేశ్వరుని ప్రార్థన చేసి గంగామాతను ప్రార్థన చేసి తపస్సు చేసి తీసుకుని వస్తూ వారి యొక్క తాతగారికి ముత్తాతల గారికి మొదలగు వారందరికీ కూడా వారు అంశం వారందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి చేసినటువంటి మహానుభావుడు భగీరథ చక్రవర్తి యొక్క వృత్తాంతాన్ని మనకి గంగా మాహాత్మ్యంలో నారదీయ మహాపురాణంలో సవిస్తారంగా తెలియపరిచారు. ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఆ గంగని తీసుకుని వస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం చేత గంగాజలం చేత సగరపుత్రులందరూ కూడా వాటిని స్పృశించారు. అందరూ కూడా పవిత్రవంతులై స్వర్గానికి చేరారట. ఈ భగీరథుని యొక్క వంశంలోనే మరొక వృత్తాంతాన్ని చెబుతున్నారు మనకి నారదీయ పురాణంలో. సుదాసుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారట. ఆ మహానుభావుడు ఎప్పుడూ కూడా తను జన్మించిన వెంటనే ఆయనకి రాక్షస శరీరాన్ని పొంది ఉన్నాడు. ఎప్పుడైతే రాక్షస శరీరాన్ని పొంది ఉన్నాడో ఈ యొక్క గంగ స్పర్శ చేత తిరిగి మరలా తన యొక్క రాక్షస శరీరం విడిపోయి చక్కగా రాజుగా యథాప్రకారంగా తన యొక్క శరీరం ఏర్పడింది. ఈ యొక్క మహానుభావుడికి ఎప్పుడైతే ఏర్పడిందో వెంటనే చక్కగా భక్తి శ్రద్ధలతోటి భగవంతుడైనటువంటి ఆ పరంధాముణ్ణి సేవిస్తూ భక్తి తత్పరతోడి ఉన్నాడు ఆయన. ఆ విషయాన్నే మనకి గంగా మహాత్మ్యం అనేటువంటి విషయంలో నారదీయ మహాపురాణంలో 9వ సవిస్తారంగా చెబుతున్నారు. ఈ యొక్క వృత్తాంతాన్నంతా కూడా నారదుల వారు అడుగుతున్నారు. ఎవరిని? సనక మహర్షి వారిని అడుగుతున్నారు. నారదుల వారు ఏ ప్రకారంగా అడుగుతున్నారయ్యా అంటే, శప్తః కథం వసిష్ఠేన సౌదాసో నపుసత్తమః గంగాభిద్వభిషేకేన పునః శుద్ధోభవత్ కథం సర్వమేతదశేషేణ భ్రాతర్మే వక్తుమర్హసి శృణ్వతాం వదతాం దైవ గంగాఖ్యానం సుభావహం. స్వామి, ఉత్తమమైనటువంటి భూపాలుడైనటువంటి సౌదాసుడు
కొంతకాలానికి వశిష్ఠ మహర్షి వారి యొక్క మహర్షి వారితో శాపగ్రస్తుడయ్యాట. వశిష్ఠ మహర్షి యొక్క కోపానికి శాపానికి గురి అయ్యాడు. ఎప్పుడైతే వశిష్ఠుల వారి యొక్క శాపానికి గురయ్యారు అన్నటువంటి విషయం తెలిసిందో ఆ వృత్తాంతాన్నంతా కూడా సవిస్తారంగా తెలియపరచండి అని చెప్పి నారదుల వారు సనకల వారిని అడుగుతున్నారు. గంగాచరితం వినటువంటి వారందరికీ కూడా సకల శుభములు కూడా కలుగుతాయని చెప్పారు కదా. ఆ సౌదాసుడు అన్నటువంటి ఆయన వశిష్ఠుల వారి యొక్క శాపానికి ఎందుకు గురి అయ్యారు, ఆ వృత్తాంతాన్ని కూడా మాకు సవిస్తారంగా తెలియపరచండి అని అడుగుతున్నారు నారదుల వారు. అప్పుడు సనక మహర్షి ప్రకారంగా చెబుతున్నారు. సౌదాస సర్వధర్మజ్ఞ సర్వజ్ఞో గుణవాన్ శుచి బుభుజే పృథివీం సర్వాం పితృవత్ వజ్రయన్ ప్రజా సగరేణ యథా పూర్వం మహీయం సప్తసాగరా రక్షితా తద్వదమునా సర్వధర్మా విరోధినా పుత్రపౌత్ర సమాయుక్త సర్వైశ్వర్య సమన్వితః 38 సహస్రాన్ని బుభుజే పృథివీం యువా. నాయన సౌదాసుడనటువంటి ఆయన సర్వధర్మములు కూడా తెలిసినటువంటి మహానుభావుడు. రాక్షస జన్మ నుండి ఎప్పుడైతే విముక్తుడైపోయాడో ఈ యొక్క గంగా జల స్పర్శ చేత అతడు మహానుభావుడయ్యాడు. సమస్తమైనటువంటి ధర్మములన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మములన్నీ కూడా తెలిసినటువంటి మహానుభావుడు ఆయనకి తెలియనటువంటి విషయం లేదయ్యా అంటూ ఆ వృత్తాంతాన్ని చెబుతున్నారు. పైగా ఆయన ఎటువంటి వాడయ్యా అంటే మంచి గుణవంతుడు, గుణవాన్, మంచి గుణవంతుడు. అలాగే తండ్రి వలె తాను కూడా ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలన చేస్తూ అందరినీ కూడా రక్షిస్తూ ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా రాజ్యంలో ఉన్నటువంటి వారికి లేకుండా కన్న తండ్రి వలె పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ సౌదాసుడైనటువంటి మహారాజు గారు. ఈయన 7 సముద్రములతో కూడినటువంటి యొక్క భూమినంతా కూడా పూర్వం ఎలాగైతే సకర చక్రవర్తి గారు పరిపాలన చేశారో అదే ప్రకారంగా ధర్మానికి ఏ విధమైనటువంటి భంగము కూడా కలగకుండా, చూడండి, ధర్మానికి ఎప్పుడూ కూడా భంగం కలగకుండా మహారాజు గారు చూసుకోవాలి. రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మహారాజు ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకొని ధర్మములకు ఎట్టి పరిస్థితిలోనూ హానిగా కలగకుండా భంగం కలగకుండా పరిపాలన సాగించాలి అని చెప్పి శాస్త్రం చెబుతున్నందువలన వారి యొక్క తాత ముత్తాతలైనటువంటి సగర చక్రవర్తి వారి వలె ఈయన కూడా ఈ సౌదాసుడైనటువంటి మహారాజు గారు కూడా చక్కగా ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలన చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉండగా అనేక రకమైనటువంటి సంపదలతోటి పుత్రపౌత్రులతోటి కూడా ఉండి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ సౌదాస మహారాజు గారికి ఒక రాజుకి వేట ఆడడం ఒక విశేషం. క్షత్రియ ధర్మం ప్రకారంగా వేటకు వెళ్ళాలి. ఈయనకి అందులోనూ వేట అంటే మక్కువ ఎక్కువట. ఆ సౌదాస మహారాజు గారు ఏం చేశారయ్యా అంటే ఒకరోజు వేటకు వెళ్ళడం కోసం తన యొక్క ఆప్తులైనటువంటి మంత్రులు ముందుగా వెళతారు. వెళ్ళి ఏ సమయంలో వేట ఆడవచ్చును, ఏ ప్రాంతములకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏది సులువుగా ఉంది అనేటువంటి రహస్యములన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి పరీక్షించి ఆ ప్రాంతానంతా చూసి వచ్చిన తర్వాత అప్పుడు రాజుగారి వద్దకు వచ్చి రాజుగారికి విన్నవించారు. విన్నవించి మంచి ముహూర్తాన్ని కూడా నిర్ణయం చేసుకుని వేటకు వెళ్ళడం రాజనీతి. ఈ ప్రకారంగా సౌదాస మహారాజు గారు కూడా వేట అంటే మక్కువ కాబట్టి వారు కూడా మంత్రులతోటి సామంత్రులతోటి కూడా కలిసి అరణ్య మార్గంగా ప్రవేశం చేస్తూ వేటకు వెళుతూ ఉన్నారట. అక్కడ వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి అనేక రకమైనటువంటి మృగ సమూహములన్నిటినీ కూడా చంపుతూ ఈ యొక్క మహారాజు గారు ధర్మాన్ని తెలిసినటువంటి వాడు కాబట్టి సౌదాసముడు అనేటువంటి మహారాజు గారు రేవా నది దగ్గరికి వెళ్ళాడు. అలా వెళుతూ 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 అరణ్య మార్గంలో వెళుతూ వెళుతూ
అనేక రకమైనటువంటి క్రూర జంతువులన్నింటినీ కూడా సంహరించి రేవా నది దగ్గరికి వెళ్ళారు. రేవా నది దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ స్నానం చేశారు. సంధ్యావందనాది అనుష్ఠానములన్నీ కూడా పూర్తి చేసుకున్నారు ఈ యొక్క మహారాజు. ఎందుకయ్యా అంటే ఎక్కడ నది కనపడుతుందో అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ స్నానమాచరించి సంధ్యావందనాది తపానుష్ఠానములన్నీ కూడా చేయాలి. కాబట్టి ఈ మహారాజు గారు కూడా వేటాడుతూ ఉన్నారు. అరణ్య మార్గంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనేక రకమైనటువంటి క్రూర జంతువులన్నింటినీ కూడా సంహరించారు. సంహరించి అలా వెళుతూ 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 ఉండగా అక్కడ రేవా నది దగ్గర కనబడింది. ఆ నది వద్దకు వెళ్ళారు, నమస్కారం చేసుకున్నారు. చక్కగా నదీ స్నానం ఆచరించి కర్మ అనుష్ఠానాన్ని అయినటువంటి సంధ్యావందనాది కర్మలన్నీ కూడా చక్కగా చేసి మంత్రులతోటి అందరితోటి కూడా కలిసి ఆ రోజు మధ్యాహ్న కాలంలో చక్కగా అక్కడ ఉన్నటువంటి పదార్థములన్నీ కూడా తీసుకొని ఆ రోజు రాత్రి ఆ రేవా నదీ ప్రాంతంలోనే అరణ్యంలోనే ఉన్నాడట ఒక్క మహారాజు గారు. తతః ప్రాతః సముత్థాయ కృత్వా పౌర్వాహ్నికీం క్రియాం బభ్రామ మంత్రిసహితో నర్మదా తీరజేవనే వనాద్వనాంతరం గచ్చన్ ఏకయేవ మహీపతి ఆకర్ణకృష్ణభాను సన్ కృష్ణసారం సమన్వగాత్ దూరసైన్యోస్పమారూఢ స రాజానువ్రత జన్మృగం వ్యాఘ్రద్వజగృహాణస్థం అపశ్యన్ సురతేరతం. వెంటనే ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నారు. మరుసటి రోజు తెల్లవారింది. తెల్లవారగానే లేచి తిరిగి మరలా స్నాన సంధ్యావందనాది అనుష్ఠానములన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. మంత్రులతో కలిసి ఒక మహారాజు గారు చేసి అరణ్యంలోకి వెళుతూ వెళుతూ ఉన్నారు. తిరిగి మరలా వేటాడడం కోసం అరణ్యంలోకి వెళుతూ ఉన్నారు. అలాగే వెళుతూ వెళుతూ అనేక రకమైనటువంటి మృగాలన్నింటినీ కూడా ఆయన ఏం చేశారంటే తన యొక్క బాణ పరంపర చేత ఎక్కుపెట్టి అక్కడ ఉన్నటువంటి మృగములన్నీ కూడా సంహరిస్తూ ఉన్నారు. అలా సంహరిస్తూ ఉండగా ఆ ఎక్కుపెట్టినటువంటి బాణానికి ఒకానొక జింక వద్దకు వెళ్ళి జింక దగ్గరికి వెళ్ళి జింకకి తగిలింది. ఆ జింక పరిగెడుతూ 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 ఉంది. తిని కూడా ఈ మహారాజు గారు కూడా అశ్వం మీద అధిరోహించి యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ గుర్రం మీద వెళుతున్నటువంటి రాజు చాలా దూరం వెళ్ళిపోయింది జింకను వెతుక్కుంటూ ఈయన కూడా వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ 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 ఉండగా ఆ జింక కాస్త కనుమరుగైపోయిందట. కనుమరుగైపోయి అక్కడ ఒక మహా పెద్ద గుహ ఉంది. ఆ గుహ లోపలికి వెళ్ళిపోయింది జింక. ఈయన కూడా ఆ జింకను వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడ ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పులుల యొక్క జంట ఉన్నాయి. ఆ జంటని చూశాడు. చూసి మృగపృష్టం పరిత్యజ్య వ్యాఘ్రయో సమ్ముఖం జయౌ ధనుస్సహిత బాణేన తేనాసౌ శరశాస్త్రవిత్ తాం వ్యాఘ్రీం పాతయామాస తీక్షానాగ్రణతః పర్వణ తమానాదు సా వ్యాఘ్రీ షట్వింశద్యోజనాగత పతితాం సప్రియాం వీక్ష్య ద్విషంసన్ వ్యాఘ్రరాక్షసః. లోపల ఉన్నటువంటి యొక్క జంట పులులని ఆడపులి మగపులి కలిసి ఉన్నాయి అక్కడ చూశాడు. చూసి ఆ జింకను వదిలిపెట్టేశాడు. జింక ఎక్కడుందో వదిలిపెట్టేశాడు. ఆ పులుల దగ్గరికి ఎదురుగుండా వెళ్ళిపోతూ ఉన్నాడు యొక్క మహారాజు గారు. వెళ్ళి అక్కడ బాణాన్ని తీసుకొని ధనస్సును తీసుకొని విల్లుని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు. సంధించేసరికి అక్కడ ఆ బాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపులి వద్దకు వెళ్ళిందట. ఆ బాణం ఆ ఆడపులికి తగిలింది. ఆడపులి మీద ఎప్పుడైతే పడిపోయిందో ఇక బాణ పరంపర వెంటనే అది ఒక రాక్షస శరీరాకృతిగా మారిపోయింది. ఆ పులి కాస్త రాక్షస శరీరాకృతిగా మారిపోయి భయంకరంగా శబ్దం చేస్తూ దగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ భీకరంగా అరుస్తూ ఉందట. ఎప్పుడైతే అరుస్తూ ఉందో తన యొక్క ప్రియురాలైనటువంటి ఆడపులి
కింద పడిపోయి బాణఘాతానికి పడిపోయి ఉందో ఆ విషయాన్నంతా కూడా చూశాడు పక్కనే ఉన్నటువంటి మగపులి. చూసి ఆ రాజుని దగ్గరికి వచ్చి గాండ్రించి గట్టిగా ఒక ప్రతిజ్ఞ చేశాడట. ఏమిటయ్యా అంటే, ప్రతిక్రియాం కరిష్యామి త్యక్త్వా చాంతర్దతే తథా రాజాతు భయ సంవిఘ్నః వనే సైన్యం సమేత్యుత తద్వృత్తం కథయన్ సర్వాన్ పాన్పురీం సన్యవర్తత శంకమానస్తు తద్దక్షః కృత్యాద్రాజాసుదాసజః పరిత్యాజ్య మృగయా తతః ప్రభృతి నారద. ఏమిటయ్యా అంటే, ఒక ప్రతీకారం చేశాడు యొక్క మగపులిగా ఉన్నటువంటి యొక్క వ్యాఘ్రం. ఏమి చేసిందయ్యా అంటే, భయంకరమైనటువంటి రూపాన్ని ధరించి ఉన్నటువంటి ఆ రాక్షసాకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క పులిని చూసి బాణాన్ని ప్రయోగం చేశాడు మహారాజు గారు. ఆ బాణాన్ని ప్రయోగం చేసిన తర్వాత ఆ బాణఘాతానికి పడిపోయినటువంటి తన యొక్క ప్రియురాలని చూసింది ఈ యొక్క మగపులి. చూసి వెంటనే భీకరమైనటువంటి ప్రతీకారం చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నిన్ను నేను సంహరిస్తాను అని చెప్పి ఆ యొక్క పెద్ద పులి ఆయన మీదకి వచ్చేసింది యుద్ధానికి. ఎప్పుడైతే వచ్చిందో ఈ మహారాజు గారికి భయం వచ్చేసింది. భయం కంపితుడైపోయాడు. అరణ్యం అంతా కూడా తిరుగుతూ 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 భయపడి పారిపోతూ ఉన్నాడు ఈ యొక్క మహారాజు గారు. ఆ రాక్షసుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆడపులిని ఎప్పుడైతే ఈ ప్రకారంగా చేసిందో మగపులి వెంటనే ఇతన్ని సంహరించడం కోసం తిరిగి మరలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇరువురి మధ్యన కూడా చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ సౌదాస మహారాజు గారు ఎప్పుడైతే ఈ ప్రకారంగా పారిపోయి తుదకు తిరిగి మరలా శంకిస్తూ బాధపడుతూ తిరిగి వెనక్కి వచ్చేస్తూ అరణ్యంలో తన యొక్క ప్రాణాన్ని రక్షించుకొని ఆ యొక్క వ్యాఘ్రానికి అంటే పులికి భయపడిపోయి వెనక్కి వచ్చేశాడు. వచ్చేసిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే, ఇక ఎప్పుడూ కూడా వేట కోసం వేటకు వెళ్ళకూడదని నిశ్చయం చేసుకున్నాడు ఆ యొక్క మహారాజు గారు. గతే బహుతిథే కాలే హయమేధముఖం నృపః సమారేభే ప్రసన్న ఆత్మా వశిష్ఠాద్య మునీశ్వరైః తత్ర బ్రహ్మాదిదేవేభ్యో అవిర్దత్వా యథావిధి సమాప్య యజ్ఞ నిష్కాంతో వశిష్ఠ స్నాతకోపిశవ అత్రాంతరే రాక్షసోసౌ నృపహింసింతు భార్యకః కర్తం ప్రతిక్రియాం రాజ్ఞే సమాయాతో రుషాన్వితః. ఆ తర్వాత చాలా రోజులు గడిచిన తర్వాత ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడైనటువంటి ఆ యొక్క సౌదాస మహారాజు గారు వశిష్ఠ మహాముని వద్దకు వెళ్ళి వారికి నమస్కరించి తాను కూడా అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని సంకల్పం చేసుకుని వారి వద్దకు వెళ్ళి ప్రార్థన చేశారు. మా యొక్క తాత ముత్తాతలందరూ కూడా శకర చక్రవర్తి గారు మొదలగు వారందరూ కూడా అశ్వమేధ యాగాన్ని చేశారు కదా స్వామి, నేను కూడా మీరు అనుగ్రహించి ఆశీర్వదిస్తే మీ యొక్క అనుగ్రహం చేత నేను కూడా అశ్వమేధ యాగాన్ని చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుని మీ అనుమతి ఇవ్వండి అని చెప్పి వశిష్ఠ మహర్షి వారిని ప్రార్థన చేశారు ఈ యొక్క సౌదాస మహారాజు గారు. ఎప్పుడైతే సౌదాస మహారాజు గారు వశిష్ఠుల వారి వద్దకు వెళ్ళి ప్రణమిల్లి నమస్కారం చేసి నేను కూడా అశ్వమేధ యాగాన్ని చేస్తాను స్వామి అని చెప్పి సంకల్పం చేసుకుంటాను, మీరు అనుమతిస్తే అని చెప్పి వారి అనుమతి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆయనకి ఆశీర్వచనం చేశారు. మరియు ఈ యాగాల్లో బ్రహ్మాది దేవతలందరినీ కూడా నేను సంతృప్తిపరిచి అవిస్తులంతా కూడా ఇచ్చి యజ్ఞ పరిసమాప్తి చేస్తాను అని చెప్పి సంకల్పం చేసుకుని వశిష్ఠుల వారి యొక్క అనుగ్రహం పొందడం కోసం వశిష్ఠ మహర్షి వారి వద్దకు వెళ్ళాడు. ఇంతలో ఆ సౌదాసునిచే భార్యను పోగొట్టుకున్నటువంటి వ్యాఘ్రమైనటువంటి రాక్షసుడు కోపంతో ప్రతీకారంతో అక్కడికి వచ్చేశాడు. చూడండి, వశిష్ఠ మహాముని వద్దకు వెళ్ళి నేను యాగాశ్వాంతో అశ్వమేధ యాగం చేస్తాను అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి సంకల్పం చేసుకుని వారిని ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి సమయంలోనే
ముందుగానే తన యొక్క ప్రియురాలుని ఈ సౌదాస మహారాజు గారి చేత పోగొట్టుబడినటువంటి ఆ వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి మహారాక్షసుడు కోపంతో ఈ రాజుగారిని ప్రతీకారం చేసి తనను సంహరించడం కోసం ప్రయత్నం చేస్తూ అక్కడికి వచ్చేశాడట. స రాక్షసస్తస్య గురౌ ప్రయాతే వసిష్ఠవేషం తదేవ ధృత్వా రాజానమభ్యేచ జగాదభోగ్యే మాంసం సమిత్యామ్యమిత్యవాచ భూయస్తమస్తాగసూతవేషం పక్వామిషం మానుసమస్య ప్రాదాతే. ఆ రాక్షసుడు వసిష్ఠ మహర్షి వారు వెళ్ళిన తర్వాత వసిష్ఠ మహర్షి వేష రూపంలో ధరించి అక్కడికి వచ్చాడు. చూడండి, రాజుగారు ఏం చేశారు, వసిష్ఠ మహాముని వద్దకు వెళ్ళారు. వెళ్ళడం కోసం ప్రయత్నం చేసి యాగాన్ని అశ్వాన్ని తోటి ఈ యొక్క అశ్వమేధ యాగం చెయ్యాలని సంకల్పం చేసుకుని అక్కడికి వచ్చేశారు. అదే సమయానికి ఈ యొక్క వ్యాఘ్ర రూపంతో ఉన్నటువంటి మగపులి తన యొక్క ప్రియురాలుని పోగొట్టుకుని ప్రతీకారం కోసం తిరిగి మరలా అక్కడికి వచ్చేసిందట. ఈ విషయాన్నంతా కూడా సమగ్రంగా మనకి అందిస్తూ ఉన్నారు భగవాన్ వేదవ్యాస మహర్షి వారు. మరిన్ని విశేషాలని ఆ శ్రీనివాసుడు మనకు ప్రసాదించాలి అని చెప్పి, అలాగే ఈ సౌదాస మహర్షి మహారాజుగారు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి వాటి యొక్క విశేషములన్నింటినీ కూడా సవిస్తారంగా మనకి అందించినటువంటి ఈ నారద మహాపురాణం అనేక రకమైనటువంటి విషయాలను చెబుతూ ఉన్నది. గంగావతరణ గురించి ప్రస్తావన చేశారు, అలాగే ఏకాదశి మహావ్రతం గురించి ప్రస్తావన చేశారు. మార్గశిర మాసంలో అనగా పౌర్ణమి నాడు ఈనాడు చేయవలసినటువంటి లక్ష్మీనారాయణ వ్రతాన్ని గురించి వివరించారు. అనేక రకమైనటువంటి విషయములన్నింటినీ కూడా సమగ్రంగా సవిస్తారంగా మనకి అందించినటువంటి మహానుభావుడైనటువంటి వేదవ్యాస మహర్షి వారికి మనం ప్రతినిత్యము కూడా ప్రార్థన చెయ్యాలి. ఎందుకయ్యా అంటే అష్టాదశ మహాపురాణములన్నిటినీ కూడా వేద సారాన్నంతా కూడా సంగ్రహించి సులభంగా మనకి భక్తి తత్పరతతోటి ఎలా జీవించాలో, మానవ జన్మ ఎత్తినందుకు మనం ఏమి చేస్తే సార్థకత అవుతుందో, ఈ జన్మ ఉన్నంత వరకునే మనం మానవ జన్మ దొరకడం చాలా ఉత్కృష్టం. ఎందుకయ్యా అంటే మన జన్మ, ఈ మానవ జన్మ దొరికింది అంటే దీనికి మనం ఏం చేసుకోవాలి, ఈ జన్మలో మనం చేయవలసినటువంటి పని ఏమిటి, ప్రతినిత్యము కూడా భగవంతుణ్ణి సేవించాలి, పెద్దల పట్ల విశ్వాసంతో ఉండాలి, గురువుగారి పట్ల విశ్వాసంతో ఉండాలి, ఎవరిని కూడా హింసించకూడదు, ఎల్లప్పుడూ సత్యమనే పలకాలి. అనేక రకమైనటువంటి విషయములన్నింటినీ కూడా మనందరికీ కూడా భక్తి అయినటువంటి తత్వాన్ని తెలియపరచడం కోసమే ఈ అష్టాదశ మహాపురాణములన్నీ కూడా మనకు వివరించారు భగవాన్ వేదవ్యాసుల వారు. అందున ఈ యొక్క నారదీయ మహాపురాణంలో విశేషంగా మనకి అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అందిస్తూ ఉన్నారు భగవాన్ వేదవ్యాసుల వారు. గంగోత్పత్తి విధానము, గంగా మాహాత్మ్యము. ఎందుకంటే గంగా 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 అని ఎప్పుడైతే ముమ్మార్లు మనం నామస్మరణ చేస్తామో సాక్షాత్తు గంగా స్నానం చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అని చెప్పి మనకి తెలుసు. అటువంటి విషయాన్ని కూడా, ఆ మాహాత్మ్యాన్ని కూడా సవిస్తారంగా మనకి దీనిలో ఈ నారదీయ మహాపురాణంలో మనకి భగవాన్ వేదవ్యాసుల వారు అందించారు. అదే ప్రకారంగా ధర్మం అంటే ఏమిటి, ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు మనకు కలుగుతాయో వాటిని గురించి కూడా మనకి సమగ్రంగా అందించారు. ఆశ్రమ ధర్మాల గురించి కానీ, అటు జ్యోతిశాస్త్రంలోని విషయములు కానీ, అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అందించినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత అందిస్తున్నటువంటి వేదవ్యాసుల వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ వేదవ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క అంశ, ఆ వారి యొక్క అంశలో జన్మించినటువంటి వేదవ్యాసుల వారు మనకు అందించినటువంటి సమగ్రమైనటువంటి విశేషాలు ఎన్నో ఉన్నాయి. అందున ప్రతినిత్యము కూడా మనం ఈ నాదనీరాజన వేదికపై నుండి ఇక్కడ పఠనం చేస్తూ శ్రవణం చేస్తూ, అదేవిధంగా శ్రీనివాసుని యొక్క అనుగ్రహం చేత శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అంటే ప్రసార మాధ్యమం ద్వారా మనం ప్రతిరోజు కూడా
అనేక రకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా శ్రవణం చేసే భాగ్యం పరమాత్మ మనకి ప్రసాదిస్తూ ఉన్నాడు. మరిన్ని విశేషాలని ప్రతినిత్యము కూడా మనం సేవించుకుంటూ నారదీయ మహాపురాణంలో అనేక రకమైనటువంటి విషయాలని గూర్చి ఆ పరమాత్మ మనకి అందించాలని చెప్పి ఈ సందర్భంలో ప్రతినిత్యము మనం కోరుకోవాలి. ఏమిటయ్యా అంటే, స్వామి మాకు చేతనైనంత వరకు నీవు మాకు 10 మందికి ఉపకారం చేసేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు, నీ సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించు. నీ యొక్క సేవ చేస్తున్నటువంటి భృత్యులలాగా మేము కూడా వారిలో భృత్య పరిచారక భృత్యశ్చ భృత్య ఇది మాం స్మరలోకనాథ అని చెప్పినట్లుగా మేము కూడా దాసులుగా నిన్ను సేవించే భాగ్యం ప్రసాదించు అని చెప్పి పరమాత్మను మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకయ్యా అంటే, పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం శ్రీనివాస స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో అడుగిడాలి అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనం ఆ స్వామివారిని సేవించలేం. ఒక్కసారి ఆ శ్రీనివాసుని ఆ పీఠాన్ మౌలిపర్యంతం పశ్యంతం పురుషోత్తమం అన్నట్లుగా శ్రీనివాసుని ఆపాదమస్తకం సేవించుకునే భాగ్యం ప్రసాదించినందుకు పరమాత్మకి మనం గోవిందనామస్మరణ చేస్తూ గోవిందుణ్ణి స్మరించడం తప్ప వేరే మనం చేయటువంటి పని లేదు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎందుకయ్యా అంటే, ప్రతినిత్యము కూడా గోవిందేతి సదా స్నానం. మనం స్నానం చేస్తున్నప్పుడు గోవింద 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 అనే మంత్రమే మనకు తెలుసు, దానిని ఉచ్చరించాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప. ఎల్లప్పుడూ కూడా గోవింద 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 అంటూ మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ గోవింద నామస్మరణ తప్పనిసరిగా ప్రతినిత్యము కూడా జపం చేస్తూ ఉండాలి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం. ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ ఎందే గోవిందుని ఎందే మనం త్రికరణ శుద్ధిగా ధ్యానాన్ని ఉంచాలి. కాబట్టి ఎవరైతే ప్రతినిత్యము కూడా వారి వారి స్వీయ అనుష్ఠానాలన్నీ కూడా చేసుకుంటూ వారి వృత్తి వ్యాపార వ్యవహార ఉద్యోగంలో ఉంటూ కూడా భగవంతుని త్రికరణ శుద్ధిగా సేవిస్తారో వారందరికీ కూడా శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పి మనకి వేదము, ఇతిహాసము, ఉపనిషత్తులు, పురాణములన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నందువలన శ్రీనివాసునికి ఒక్కసారి ప్రణమిల్లుతూ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మరిన్ని విశేషాలని నారదీయ మహాపురాణంలోని విశేషాలని స్వామివారు అనుగ్రహించాలి. ఎందుకంటే పలికించేవాడు, విషయాన్ని మనకి చెప్పేవాడు, శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించేవారు కూడా స్వామివారే. కాబట్టి స్వామివారికి మనం ప్రార్థన చేస్తూ స్వామివారిని వేడుకొందాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీదడే రమజా. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.